బ్యాక్ నెల్లూరు ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువాను కప్పుకున్నారు. ఈ చేరిక కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో పాటు ఎమ్మెల్సీ సోమిరెడ్డి కూడా వచ్చారు. చాలా రోజులుగా రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉన్న సింహపురి సోదరులు చివరికి సైకిల్ ఎక్కడానికి నిర్ణయించుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. అలాగే 6 దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ స్థాపించేంత వరకు కాంగ్రెస్ లోనే ఉన్న ఆనం సోదరులు ఎన్టీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ లోకి వచ్చిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు మళ్లీ సైకిల్ ఎక్కారు. ఆనం బ్రదర్స్ ఇద్దరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మా జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, సీనియర్ నాయకులైన ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు అందరం కలిసి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారితో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మేమిద్దరం సోదరులం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం, ముఖ్యమంత్రి గారి ద్వారా మరి సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేయించుకోవడం జరిగింది. ఈనాడు తెలుగుదేశం పార్టీకి సభ్యులుగా చేరడం అనేటువంటి విషయంలో సుదీర్ఘకాలం, దాదాపుగా 25 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల రాజకీయాల్లో సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము కలిసి పనిచేయడం జరిగింది. కానీ దురదృష్టం 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అభివృద్ధి నోచుకోక, రాజధాని కొరవడి, మరి మంత్రివర్గం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే ఎక్కడ కూర్చుని పరిపాలించాలో కూడా తెలియనటువంటి ఒక స్థితిలో ఆంధ్రప్రదేశ్ని నెట్టివేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి అనేక దఫాలుగా మేమందరం కలిసి వెళ్ళి చెప్పడం జరిగింది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులుగా. కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మేము చెప్పినటువంటి మాటకి విలువిచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ఎన్నికల్లో ఓటమి చవిచూస్తామని తెలిసినప్పటికీ, ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతున్నామని తెలిసినప్పటికీ మరి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని వీడలేక మేము అందరం కూడా ఎన్నికల్లో పోటీ కూడా చేశాం. మేము పోటీ చేసినప్పుడు కూడా చెప్పాం, గెలవడానికి కాదు, పోటీకి అభ్యర్థులు కూడా లేరు, కాంగ్రెస్ కంటే అవమానకరం అని చెప్పి మేము పోటీ చేస్తున్నామని కూడా చెప్పాం. కానీ ఈ 18 మాసాల కాలంలో పార్టీలో ఏమాత్రం వాళ్ళల్లో పునరాలోచన కానీ, దానిలో ఏదైనా తప్పు జరిగిందని కానీ ఈనాటికి చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళల్లో లేదు. చేసిన తప్పుని తప్పుగా ప్రజల ముందుకు వచ్చి మేము తప్పు చేశాం క్షమించండి అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనీస
రాజకీయ పరిణితి ఆ పార్టీలో లేనప్పుడు మరి భవిష్యత్తుకి మరి ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కావాలి, నేటి యువతరానికి ఒక భవిష్యత్తును చూపించాలి అన్నప్పుడు ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. రాజధాని ఏర్పడాలన్నా, అలాగే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ దాదాపు 35-40 సంవత్సరాల వరకు ఆయన ఒక ప్రణాళికను రచించినప్పుడు ఆ ప్రణాళిక జరిగే మధ్యకాలంలో ఒక తరం యువత ఇవాళ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది. ఇవాళ 20-25 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువత మరొక 45-50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. 35 సంవత్సరాల తర్వాతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే మరి ఈనాటి యువతరానికి బాధ్యులు ఎవరు? ఈనాటి యువతరం యొక్క లక్ష్యాల్ని సాధించడానికి ఎవరు శ్రీకారం చుట్టాలి అన్నప్పుడు దానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించింది. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ఆలోచనల్ని తీసుకున్నది కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి